దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఫేస్బుక్లో మాట్లాడదామంటే ఫేస్బుక్ బాగా స్లో అయిపోయింది. మాట్లాడుతుండగానే కట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఫేస్బుక్లో మాట్లాడకుండా వీడియో చేసి పెడుతున్నాను. ఓర్పుగా వినండి దయచేసి క్రైస్తవులు, ఓర్పుగా వినండి. పాస్టర్లు, క్రైస్తవులు దయచేసి ఓర్పుగా వినండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియపరచండి. క్రీస్తు విరోధులందరూ కూడా ఏకమయ్యారు. క్రైస్తవులారా, మీరు ఏకం కండి. ఇంత జరుగుతున్న మీలో మార్పు రావట్లా. ఈరోజు ఈ మచిలీపట్నంలోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద, హైందువుల్ని దాళ్ళకి పురుగొల్పుతున్నారు. క్రైస్తవుల్ని వేరుపరిచి, ముస్లింలు కూడా వేరుపరిచి, హైందువులందరూ కూడా ఒక వేదిక మీద తీసుకురావటం కోసం కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్, బీఎస్పీ మొత్తం పార్టీలన్నీ ఏకమయ్యారు. హైందువులందరూ ఏకమైపోయారు. క్రీస్తు విరోధులందరూ ఏకమైపోయారు. నాస్తికులందరూ ఏకమైపోయారు. ప్రపంచమంతా యేసుక్రీస్తు మీద, క్రైస్తవుల మీద దాడులకి, యేసు పేరెత్తితే భయం, ఆందోళన, కలవరం. క్రైస్తవులు పేరెత్తితే కలవరం. జనాభా పెరిగిపోతున్నారు. ఈ భారతదేశం క్రైస్తవ దేశం అయిపోద్దేమో అనే ఒక భయము, కలవరం, ఆందోళన. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా రాజులకి, చక్రవర్తులకి భయం. ఎందుకంటే లోకరక్షకుడు పుట్టాడు. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మానవుడిగా పుట్టాడు. ఇక రాజరిక వ్యవస్థ పోద్దే, దేవుని రాజ్యం వస్తుంది. దేవుడే మనిషిగా పుడితే ఇక అందరూ రాజులే. సమానత్వం వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది. అందరూ కూడా పల్లకి మీద కూర్చుంటే మోసేది ఎవడు అని 2025 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేం గ్రామంలో కన్యక గర్భంలో జన్మించిన నిజమైన దేవుడు, నిజమైన లోక రక్షకుడు ఒకే ఒక్కడు, సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు కలవరం. ఆయన 33 సంవత్సరాలు కుటుంబం, సంఘం, సమాజంలో, ప్రపంచం అంతటిని కూడా పరిపాలించినటువంటి ఏకైక దైవ మానవుడిగా 3.5 సంవత్సరాల్లోనే పరలోకం గురించి, భూలోకం గురించి, పరిపాలన గురించి, అన్ని వ్యవస్థల గురించి మాట్లాడినటువంటి విశ్వమానవుడు, విశ్వగురువు, రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు, కృపాసత్య సంపన్నుడు, సర్వలోక చక్రవర్తి, విశ్వన్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు. మచిలీపట్నం దయచేసి క్రైస్తవులారా, మీరు నా వీడియోలు వినండి, దయచేసి వినండి. మీకు ఉపయోగపడే మాటలే. నేనేమి నా సొంత మాటలు మాట్లాడతలా. నాకు అంత జ్ఞానం ఎక్కడ సచ్చింది? నేను చదివింది 10th కదా. మీరు పెద్ద పెద్ద చదువులు, పిహెచ్డీలు చేశారు, డిగ్రీలు చేశారు, బైబుల్ యూనివర్సిటీలో చదువుకున్నారు కదా. మీ అంత జ్ఞానం కలవడం కాదు. నాకేమి ఇట్లా మాట్లాడటం వల్ల, మీరు నా మాటలు వినటం వల్ల దేవుని మాటలు వింటారు తప్ప నా మాటలే వినరు. నేనెంత దుమ్ము ధూళి ఎనికి లేని వాడిని. మీకున్న పేరు ప్రఖ్యాతుల ముందు నేనెంత, నా బతికెంత తెలుసు కదా మీకు. మచిలీపట్నం పాస్టర్లారా, తెలుసు కదా. ఎందుకు మీతో మాట్లాడటానికి 5 నిమిషాలతో మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్యలే మనయే. ఎందుకెనరో రాజకీయ నాయకుల్లాగా
ఒక 5 నిమిషాల్లో మాట్లాడేయాలి, మేము ఓర్పుగా వినలేము, మా వల్ల కాదు, దేవుని వాక్యం వినము, దేవుని సందులు కూడా ఎక్కువసేపు ఉండలేము, విశ్లేషణ చేయలేము, మాకు అంత ఓర్పు లేదు అని ఈ విధంగా మీరు ఇంత మొండికేస్తున్నారు కదా. దేవుడు పంపిన ప్రవక్తలను చంపిన వాళ్ళు కదా మీరు, శాస్త్రులు కాదా మీరు, పరిచయులు కాదా, సున్నం కొట్టిన సమాధులు కాదా మీరు. ఈరోజు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీలు మొత్తం క్రైస్తవుల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు. మరి ముస్లింల్లో, హైందవుల్లో, నాస్తికుల్లో, అంబేద్కరిస్టుల్లో ఎంతోమంది దోపిడీ దొంగలు ఉన్నారు, అన్యాసులు, అక్రమకారులు, మోసగాళ్ళు ఉన్నారు, లంచగొండాధికారులు ఎంతమంది ఉన్నారు. కానీ ఎవడి మీద లేదు ఇంత ద్వేషం. పాస్టర్లు దొంగ పాస్టర్లు చందాల కోసం, దశంభాగాల కోసం అన్నారు. ఏదో ఉంటే ఉండొచ్చు, అబద్ధ క్రైస్తవ బోధకులు, నకిలీ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, విగ్రహార్థన క్రైస్తవులు, అవిశ్వాసులు ఉంటే ఉండొచ్చు. ఈరోజు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా రెచ్చిపోతున్నారు మీరు. క్రైస్తవులు, గొర్రెబిడ్డలు మతం మారుతారు ఎందుకురా, ప్రపంచంలో ఎక్కడ లేని వాళ్ళందరూ క్రైస్తవులు, ముస్లింలు అందరూ హిందూ మతంలోకి వస్తుంటే మీరు క్రైస్తవ మతంలోకి వెళ్తారేంట్రా, మతం మారబాండ్రా, దేవుడు లేడురా, మూఢనమ్మకాలు, అసలు దేవుడు ఎవడు లేడు అని ఈ వీడియోలు చేసి పెట్టేస్తున్నారు మీరు. దేవుడు లేడు అంటున్నారు, మూఢనమ్మకాలు అంటున్నారు, ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు అన్నారు, జై శ్రీరామ్ అన్నారు, భారతమాతకు జై అంటున్నారు, మా సంస్కృతులు సాంప్రదాయాలు గౌరవించని అంటున్నారు, ప్రసాదాలు తినండి అన్నారు, మాతో మీ గుళ్ళో మా జై శ్రీరామ్ అని అంటున్నారు, బాప్తిస్తాలు తీసుకోవద్దు, మతం మారవద్దు. అందరూ కూడా మరి గర్భపాస్ తీసుకోమని ఎందుకు అడుగుతున్నారా పిచ్చుకోకలారా, పిచ్చి పట్టిందారా మీకు. వీళ్ళకి పని పాట లేనోళ్ళు, మతి స్థిమితం లేనోళ్ళు, బుర్ర తక్కువోళ్ళు, తెలివి తక్కువోళ్ళు, అమాయకులు ఈ సోషల్ మీడియా మాధ్యమంలోకి వచ్చి క్రైస్తవుల మీదే, పాస్టర్ల మీదే. అరే పిచ్చుకుక్కలారా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, మరి లెగిస్తే ఎలా ఉంటుందో మరి తెలియదు, లెగిస్తే ఎలా ఉంటుందో తెలియదు. మీరు లేచిన కాడి నుంచి యేసు ప్రభుని, మరియమ్మని, బైబుల్ని, యెహోవా దేవుడు మోసగాడని ఇన్ని మాట్లాడుతున్నారు కదరా మీరు పిచ్చుకుక్కలారా. వీళ్ళు క్రైస్తవులు అంటే వీళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారా, వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారా, ఈ పాస్టర్లు అందరూ పాస్టర్లు అనుకుంటున్నారా. ఈ పాస్టర్లో చాలామంది పూజారులు ఉన్నారా, నాస్తికులు ఉన్నారు పాస్టర్లో. క్రైస్తవులు కూడా నాస్తికులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, మీకంటే ఘోరమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి క్రైస్తవులు ఎందుకు అంటారా మీరు. మీ మనోభావాలు గాయపడుతుంటే, మీ హిందూ దేవి దేవతల్ని దూషిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసు వేసుకుంటారా, ఒక్కడి మీద వేయలేదు ఇంతవరకు పిచ్చుకుక్కలారా. రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదని చెప్పి అన్న ఆ పిచ్చుకుక్కల మీద వేయండిరా, అప్పుడు మా మీద పడి ఏడుస్తారు ఎందుకురా పిచ్చుకుక్కలారా. మనిషి పుట్టినోడు ఎవడు కూడా తయారవు, దుష్ట శక్తులు పట్టినాయి మీకు, దురాత్మలు పట్టి, అంధకార శక్తులు పట్టి మీరు నెమ్మది లేకుండా, జనాలు నెమ్మది లేకుండా చేస్తున్నారు. మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం క్రైస్తవులకే విరోధులు. మీరు చూస్తూ ఉండండి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగనివ్వరు, ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగనివ్వరు. మీరు పగట కళ్ళ కనబాగండి. క్రైస్తవుల ఏకంగా మీకు బాధ్యత లేదా? నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతోంది, మోసం జరుగుతోంది. నువ్వు ఆరాధించే దేవుణ్ణి, నువ్వు యెహోవా దేవుణ్ణి మోసగాడని క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారని, విదేశీ దేవుడిని ఆరాధిస్తున్నారని, కొండగూరలని, ముండల్లారా
అని బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఎదముండ్లు అందరూ ఈరోజు రోడ్ల మీద కనపడుతున్నారని ఇష్టం వచ్చినట్టు పెడతంటే మీకు రోషం పౌరుషం లేదు. కనీసం ఈ క్రైస్తవులారా మీరన్నా ఏకమవుతున్నారా? మీరు అందరు కలిపి ఎవరిని గెలిపిస్తారా? మీరు దొంగ బతుకులారా, సిగ్గుసరంది. మీరు అన్నమేనా తినేది? గడ్డి తిన్నారా? గడ్డి తిన్నారా మీరు? సిగ్గుసరం లేదు మీకు? ఎవరిని గెలిపిస్తారు? మోడీని గెలిపిస్తారా? రాహుల్ గాంధీని గెలిపిస్తారా? ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ గెలిపిస్తారా? మీరు అన్నం తిన్నారా? గడ్డి తిన్నారా? పెంట తిన్నారా? పందులు తినే పెండని తిన్నారా? సిగ్గున్నవాడు ఎవడన్నా జనసేనలో ఉంటాడా? సిగ్గు శరం ఉన్నవాడు, మనిషి పూట పుట్టినోడు ఎవడన్నా తెలుగుదేశం పార్టీలు ఉంటాడా? బీజేపీలు ఉంటాడరా? నేను ఈరోజు చెబుతున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, యేసుప్రభు నమ్ముకున్నాడు. అయినా గుళ్ళుకు వస్తున్నాడుగా, మసీదులకు వస్తున్నాడుగా, గర్భపసి కూడా తీసుకున్నాడుగా. బెదిరించారుగా, గర్భపసి ఇప్పించారు, గుళ్ళకి రేపిస్తున్నారు, పట్టు వస్త్రాలు మోపిస్తున్నారు బలవంతంగా. ఏ క్రైస్తవుడు సీఎం కాకూడదా? క్రైస్తవుడు రాజకీయాల్లో రాకూడదా? యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ గుడికి రావాలా? నీ మసీదుకి రావాలా? చర్చికి వస్తాడు. విశ్వాసం నమ్మనప్పుడు ఎందుకు రావాలి? మేము ఓట్లు వేసాం, హైందువులు ఓట్లు వేసాం, ముస్లింలు ఓట్లు వేసాం, నాస్తికులు వేసాం అంటే నీ గుడికి రమ్మని నువ్వు సీఎం చేస్తున్నావా? మసీదుకి రమ్మని చేస్తున్నావా? చర్చికి రమ్మని చేస్తున్నావా? రాజకీయాలకి మతానికి సంబంధం ఉందా? ఇప్పుడు చెబుతున్నా, నేను ఏ కులానికి అనుకూలం కాదు, ఏ మతానికి అనుకూలం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కూడా కాదు. ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఈ రెండు పార్టీలు అధికారంలో రాబోతున్నాయి. క్రైస్తవులందరూ ఏకం కాబోతున్నారు. మీరు ఇలాగే రెచ్చిపోండిరా రే పిచ్చుకుక్కలారా, రెచ్చిపోండిరా. మీరు రెచ్చిపోవటమే మాకు కావాలి. అప్పుడు ఇలా రోషం పౌరుషం వచ్చి అప్పుడు ఈ క్రైస్తవులందరూ ఏకం అవుతారు. అప్పుడు తెలుసుద్దిరా మీకు ఎంత సహనం, ఎంత ఓర్పు కలిగినా మీకు పిచ్చ తగ్గట్లా. మీకు మెంటల్ ఆసుపత్రిలోకి వేసినా అక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినా ఇంకా ఉన్న వాళ్ళు కూడా మెంటలు పెరిగిపోతారా బాబు. ఏం బతుకులరా? ఏ క్రైస్తవులు బతకూడదా? కొండగోలురా, ముండ్ల ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ రేవంత్ రెడ్డి, ఆ కేసీఆర్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఈ అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, వీళ్ళందరూ కూడా బీసీ ముఖ్యమంత్రులు, ఎస్సీ ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ అండి, సిండికేట్ రాజకీయాలండి. వీళ్ళందరూ కూడా క్రైస్తవులకి విరోధులండి. క్రైస్తవులారా మీరు ఏకం కండి. క్రీస్తు విరోధులందరూ ఏకం అవుతున్నారు. మీరు క్రీస్తు విరోధులతో ఉన్నప్పుడు వెళ్ళిపోండిరా, చర్చిలోంచి వెళ్ళిపోండిరా. మీరు చర్చిలో ఉండబాగండిరా. మీరు వాళ్ళు అదే బాగుతున్నారు. యేసుప్రభు దేవుడు కాదన్నారు, ఆరాధించొద్దు అన్నారు, మతం మారొద్దు అన్నారు, అందరూ హిందూ మతంలో రండి అన్నారు. మతం అంట ఇదేం పిచ్చరా? ఏం పిచ్చరు? మతం ఏంట్రా? సనాతన ధర్మం అంటారు, ఇది హిందూ మతం కాదు, సనాతన ధర్మం అంటారు, వర్ణాశ్రమం అంటారు. హైందూ మతంలో, క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో, సిక్కు, జైను, బుద్ధిస్టులు అందరిలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. అరే మంచోళ్ళ వల్ల ఇబ్బంది లేదురా, మీ పిచ్చి కుక్కలమే ఈ చెడ్డల వల్లే. మీతో పాటు చేరి ఈ 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఏకమయ్యి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. చూస్తుంది ఈ భారతదేశాన్ని ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ చేతిలో దేవుడు పెట్టబోతున్నాడు. చూస్తాం, రెచ్చిపోంటారా మీరు. అరే క్రైస్తవులారా, క్రైస్తవ బోధకులారా, పాస్టర్లారా,
ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టండి రా బాబు, మీకు దండం పెట్టి చెబుతున్నాం. మీరు కానీ ఏకం కాకపోతే మీరు చచ్చిపోతారు. చాలామంది దేవుడే చంపేస్తాడు మిమ్మల్ని, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. క్రైస్తవులారు ఏకం కండి. సిఎస్ఐ, బాప్టిస్టు, లూథరన్ చర్చి, రోమన్ క్యాథలిక్ చర్చి, పెంతుకోస్తు చర్చి, ఇండిపెండెంట్ చర్చిలు అందరూ కూడా ఏకం కండి. ఆరాధించుకోండిరా చర్చిలో. మీరు సైతాన్ని ఆరాధించుకోండి, యెజబెల్ని ఆరాధించుకోండి, గారడి సీమోన్లు అవ్వండి, ఇస్కరియోతు యోధాలను మాకు వచ్చిన నష్టం లేదు. క్రైస్తవులు అందరూ కూడా నీచంగా మాట్లాడుతున్నారు. యెహోవా దేవుడు మోసగాడు, యేసుక్రీస్తు కొండ గొర్రెబిడ్డలు శవం, రోమా సైనికుడు పుట్టాడు, మతం మారుతున్నారు, విదేశీ మతం, మాలమాదిగోలు దేవుడని ఇంత నీచంగా మాట్లాడుతున్నా మీకు సిగ్గు లేదురా? మందకృష్ణకి సిగ్గు లేదు, ఈ మాలమానాయుడికి సిగ్గు లేదు. వీళ్ళకి ఈ మందకృష్ణ అని ఈ మాలమాన నాయకుల్ని నమ్మబాకండి క్రైస్తులారా, దళితులారా, ఎస్సీ సోదరులారా, బీసీలు ఉన్నారు కదా మీరు చర్చికి వచ్చేవాళ్ళు, ఓసీలు లేరా, బ్రాహ్మణులు లేరా, కమ్మారెడ్డి క్రైస్తులు లేరా? మీరందరూ కూడా ఎందుకు ఏకం కావట్లేదు? వీళ్ళ చేతిలో సద్దామనా? మణిపూర్ తగలబెట్టేశారుగా, ఛత్తీస్గఢ్ని తగలబెట్టారు కదా, ఆంధ్ర తెలంగాణలో బీజేపీ కోట్లు ఉన్నాయా? ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ కోట్లు ఉన్నాయి, తెలుగుదేశంకి ఉండే, జనసేనకు ఉండే, బీజేపీకి ఓట్లు ఉన్నాయా? బీజేపీకి ఓట్లు ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి చేరారు. చేసేయండి, మళ్ళీ ట్యాంపరింగ్ చేసేస్తారు. మీరు అదే ఆశలో ఉన్నారు. వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. రేపు ప్రధానమంత్రికి ఎవరిని చేద్దాం, ప్రజలతో సంబంధం లేదు. మోడీ గారు 70 సంవత్సరాలు అయిపోయినాయంట, ఇక ఆయన ప్రధానమంత్రి పనికిరారంట. ఆర్ఎస్ఎస్ అంట బ్రహ్మచారులకే దేశాన్ని పరిపాలించారంట. ఈ దేశం వాళ్ళు రాసి పెట్టుకున్నారు. మీరు బ్రహ్మచారులు పరిపాలించారంట. అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మచారి, అందుకని ఆయన ప్రధానమంత్రి చేశారంట. ప్రజలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ, జాతీయ ప్రాంతీయ పార్టీలు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారంట. ఆర్ఎస్ఎస్కి మీకు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీరు ముఖ్యమంత్రులు ఉన్నతమైనటువంటి రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి మీరందరూ కూడా బీజేపీకి భజించేస్తా, మోడీకి భజించేస్తా. ఈరోజు మచిలీపట్నంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం కొత్త హౌసింగ్ బోర్డులో పెట్టారు. నిన్నటి నుంచి అడావిడి మొత్తం బీజేపీ జెండాలు. జనాలు చూస్తే జనాలు లేరేమో, అక్కడ ఏమి లేరు, మొత్తం బీజేపీ జెండా. మధ్యాహ్నం పెట్టారు తెలుగుదేశం జెండాలు. మరి జనసేన పార్టీ జెండాలు. జనసేన లేకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా? తెలుగుదేశం కానీ నోట్లు ఉండయా? 1,20,00,000 కాపు సోదరులు, మాలామాది సోదరులు, ఎస్టీ సోదరులు మొత్తం అందరూ కలిపి మార్పు కోరుకొని తెలుగుదేశం, జనసేన, ఎక్కువ శాతం జనసేనకు బండి. మరి వాళ్ళ జెండాలు పెట్టలే. నేను ఉండలేక కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఉద్దేశంతో జనసేన పార్టీకి సపోర్టుగా మాట్లాడితే వీళ్ళు మా మీద దాడి చేస్తారు. వీళ్ళు జనసేన సైనికులు క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవుల మీదే. మీకు చేయము బాబు, మీకు జనసేనకి చేయము, తెలుగుదేశం పార్టీకి చేయము, బీజేపీ అంటే లేదులే. వాళ్ళు ఏంటంటే ఇక దేశాన్ని మోసం చేయడానికి పుట్టిన పార్టీ, దేశద్రోహ పార్టీ. అది దేశాన్ని నాశనం చేయడానికి పుట్టింది ఆర్ఎస్ఎస్. చెయ్యం. ఈరోజు మాకు బాధ అనిపించింది, ఈ జనసేన పార్టీ లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి ప్రభుత్వం అనేది సీట్లు వచ్చేవి కాదు. 1,20,00,000 మరి మాలామాది సోదరులు ఎంతోమంది వేశారు. ఈరోజు చర్చిల మీద దాడులు, జన సైనికుల మీద దాడులు,
ముస్లిం దాడులు సిండికేట్ అయిపోయి ఈ చంద్రబాబు నాయుడు, ఆ నితీష్ కుమారు, మోడీ, ఆర్ఎస్ఎస్లతో సిండికేట్ అయిపోతే వీళ్ళతో పాటు వీళ్ళు కూడా, ఈ జనసేన కూడా మరి వాళ్ళు బాగానే ఉన్నారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు. మరి వీళ్ళు కొట్టు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే చాలు వీళ్ళు వాళ్ళ మీద కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ వీళ్ళు ఎత్తి కలిసిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్క పక్కన ఉండి వీళ్ళు పక్క పక్కన ఉన్నారు. వాళ్ళు విడిపోతే వీళ్ళు విడిపోతున్నారు. వాళ్ళు తిట్టుకుంటే వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఇదేంటిదండి ఇది? అంటే మధ్యలో క్రైస్తవులు ఓట్లు మాయి సీట్లు మీయా. ఈరోజు 140 కోట్ల మందిలో 32 కోట్ల మంది దళితులు, అత్యధిక జనాభా ఉన్నటువంటి దళితులు. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు పరిపాలించారు? ఎరుకల పరిపాలించారు. ఏకలవ్యుడు, ఏనాది పరిపాలించారు. మాలామాదిలు పరిపాలించారు. ద్రావిడులు పరిపాలించారు. మౌర్యులు పరిపాలించారు. అరే మేము దేశాన్ని పరిపాలిస్తున్నారు. భూములు సకల సంపదలు దోచుకున్న దొంగలు మీరు, భూస్వాములు మీరు దొంగలు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా దున్నేవుడికి భూమి ఇవ్వాలి. నువ్వేమో నేను ఎలవ దొర అంటావు, నీకు 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడు భూమి ఇచ్చాడు మీకు? ఎలవ దొరలకు భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కమ్మారెడ్డికి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎవడు భూమి తీసుకున్నారు మీరు? భూస్వాములు మీరు, పెట్టుబడిదారులు. దున్నోడు భూమి ఇవ్వకుండా ఉంటే మొత్తం మీరు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకి ఊడిగం చేసి రాపించుకున్నారు మీరు. ఈ సిఎస్ఐ చర్చికి దొంగ పోషలు రాపించుకున్నారు. రోమన్ కేథలిక్ చర్చికి వాళ్ళు రాపించుకున్నారు. ముస్లింలు పరిపాలనలో వాళ్ళు వక్కుబోటాసులు వాళ్ళు రాపించుకున్నారు. ప్రజలకు భూమి లేకుండా చేశారు మీరు. నేను జమీందార్ని అంటావు, నేను నాయుడిని అంటావు, నేను రెడ్డిని అంటావు, నేను చౌదరిని అంటావు, నేను రాజుని అంటావు. ఎవరు చేశాడు మిమ్మల్ని రాజుల్ని? మీ చరిత్ర మీరే రాసేసుకుంటారా? ఎవరు చేశారా? పావును చూస్తే భయం నీకు, పారిపోతావు. పావును పట్టుకున్నాడు, పావును ఆడిచ్చేవాడు రాడు రాజు. ఎరుకల, ఏనాది, మాలా, మాదిగి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళు రాదు ఈ దేశాన్ని పరిపాలించింది. నీకు భోజనం పెట్టేది వీళ్ళు. వీళ్ళ మీద దాడి చేస్తావు నువ్వు గుళ్ళోకి రానవలా, బళ్ళోకి రానవలా, చర్చిలో రానిచ్చారు. యేసుక్రీస్తు నిజమైంది నమ్ముకుని వెళ్తే అక్కడికి వెళ్ళొద్దు అంటావు. నువ్వేమంటారు? పిచ్చి కుక్క. మతం మారొద్దు. యేసుప్రభు దేవుడు కాదు. నీకు కాకపోతే నోరు మూసి కూర్చోరా, అన్ని మూసుకుని కూర్చోరా నువ్వు. నీకు కాకపోతే మేము నమ్ముకుంటే నీకు వచ్చింది ఏం పిచ్చరా మీకు? చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ వీళ్ళందరూ కూడా క్రైస్తవులు. మీరు మా మీద దాడి చేపిస్తున్నారు. మీరే చేపించేది. లేదా ఎంత ధైర్యం ఎందుకు ఇక్కడ వస్తుంది వీళ్ళకి? ఇక్కడ ఈ మచిలీపట్నంలో రోజుకి రెచ్చిపోతున్నారు మీరు. సోషల్ మీడియా మాధ్యమాల్లో బొట్లు పెట్టుకోకుండా, కాడికి పెట్టుకోకుండా, యదముండలో అందరూ రోడ్ల మీద కనపడతారని చెప్పి పిచ్చి పెడతారు. ఎవరు ధైర్యంతో పెడతారు వీళ్ళు ఇక్కడ? మేమేం మీ పేర్లు చెప్పదలుచుకోలే. మీరు పేర్లు చెప్పి అనాల్సిన పని లేదు. ఇప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు మొత్తం కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా క్రైస్తవుల మీద దాడి చేపిస్తున్నప్పుడు మేము ఎస్పీలకు ఎందుకు చెప్పాలి, కలెక్టర్లకు ఎందుకు చెప్పాలి? మాకు అంత అవసరం వచ్చింది. మొత్తం ఈరోజు కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం కూడా అంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఇంత జరుగుతున్నా క్రైస్తవులారా మీరు ఏకమవుతున్నారా? మీరు ఎవరు? కాబట్టి చెబుతున్నా, ఇది ఈరోజు మొదలుకొని ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లంటూ ఏపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3వ ప్లేస్లో. ఫస్ట్ ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, 3వ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల మందిలో మీకు 1 కోటి ఓట్లు కూడా పడవ. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మీకు అసలు బీజేపీ ఓట్లే లేవు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా మీద దాడి చేపించి రోజు మత అల్లర్లు రెచ్చగొడుతున్నారు మీరు ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
బహిరంగ కనబడిపోతున్నారు. మీ ఆర్ఎస్ఎస్లో చేరింది మీరే, తెలుగుదేశం జనసేన మీరే చేరారు, వైసీపీలో ఎవరు చేరలా. నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నాను, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నా వీడియోలు చూడండి. అవినీతిపై పోరాటం చేస్తూ ఈ భూములు జాతించేయాలని, సకల సంపదలు జాతించేయాలని, ప్రజలు భాగస్వాములు చేయాలని సోషలిజంతో సెక్యులరిజంతో నేను కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎంతోమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటే మా ఫేస్బుక్లు ఆపేసి వాట్సాప్ అకౌంట్ రద్దు చేసి మళ్ళీ మీరు మరి ఎందుకు ఇస్తున్నారు మాకు? మా మీద చర్యలు తీసుకోవచ్చు కదా. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దేశాన్ని రక్షించడం కోసం, దేశంలో శాంతికి సమాధానం కోసం మాట్లాడతాం. మీకు నేరమా? శాంతి ప్రబోధకులు మేము మీకు అభ్యంతరంగా ఉన్నాం, ఆటంకంగా ఉన్నాం. ఎవరు కావాలి మీకు? క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి, కలెక్టర్లకు ఎవరు కావాలి మీకు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావాలా? విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళాలు కావాలా? మత అల్లర్లు సృష్టించాలా? మోగదాళ్ళు సృష్టించాలా? అందుకోసమే మీరు ఉన్నారా? పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, కలెక్టర్లు, ఎస్పీలు మత అల్లర్లు సృష్టించడానికి మీరు ఉద్యోగాలు చేస్తారా? మీరు ఈరోజు మచిలీపట్నంలో వాజ్పేయి గారి విగ్రహం పెట్టారు. పెట్టుకోండి అయ్యా, మొత్తం దేశం అంతా వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టుకోండి, మోడీ గారి విగ్రహాలు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి విగ్రహాలు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి విగ్రహాలు పెట్టుకోండి. మాకు అవసరంలా. మమ్మల్ని ఎందుకు అన్నారు మీరు? క్రైస్తవుల్ని ఎందుకు అనిపిస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనిపిస్తున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో మీ ప్రేమే లేకుండా ఇలా మాట్లాడతారు వీళ్ళు. మా క్రైస్తవులు గొర్రెబిడ్డల, ఎదముండ్ల పాషల్లో అబద్ధ దొంగ బతుకుల చందాల కోసం పెట్టుకున్నారా? మీరెవరా మాట్లాడతాకి? ఎవడిచ్చాడ్రా మీకు అధికారం? పాషల్లో మా డబ్బులు దోసుకుంటారు. మీకు వచ్చిన నష్టం ఏంట్రా? మీ దగ్గర డబ్బులు వచ్చారా? మీ గుడికి వచ్చారా? మీ ఇంటికి వచ్చారా? ఎవడు అడిగారా మిమ్మల్ని? మా చర్చికి వచ్చా మా విశ్వాసాలు తెరాడు, మేము చూసుకుంటాం. మీకేం పనిరా మా పాషలు దొంగ బతుకులు అంటాకి? పిచ్చాన పట్టిందా? మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ రేపు మా చర్చిలకి ఎలా వస్తారో చూడండి. ఈ దొంగలు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవ దొంగ బతుకులు, జనసేనలో క్రైస్తవ దొంగ బతుకులు, ఈ దళిత ద్రోహులు, అంబేద్కర్ ద్రోహులు మిమ్మల్ని కూడా చర్చిలకి రానివ్వు. గుర్తుపెట్టుకోండి. పాస్టర్లారా మీరు ఏకం కండి. మీరు క్రిస్మస్ సెలబ్రేషన్కి ఎందుకు పిలుస్తున్నారు? వీళ్ళని దొంగల్ని, ఆర్థిక ఉగ్రవాదులు ఎందుకు పిలుస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలని ఎందుకు పిలుస్తున్నారు? యేసుప్రభు నమ్మనని ఎందుకు పిలుస్తున్నారా మీరు పండగలకి? చర్చిలో అడుగు పెట్టండి చెబుతారు రేపు పొద్దున. ఈ విమానం మా తెక్కిస్తే ఎవడైనా సరే మా చర్చిలో అడుగు పెడితే ఏ రాజకీయ నాయకుడు రాటాకి లేదు. చర్చిలో పాషల్లో మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, క్రైస్తవ ఉద్యమ సంస్థలు, సార్వత్రిక సంఘం, మీరు మచిలీపట్నంలో నా యొక్క వాయిస్ వెళ్ళనివ్వరు. మీరు క్రీస్తు విరోధులు. పాస్టర్లో క్రైస్తవులు, మీరు క్రైస్తవ విరోధులు. మీరు ఎందుకు నమ్ముకున్నారా అంటే తిండికి ఇళ్ళు కట్టుకోవాలి, తిండి ఉండాలి, డబ్బు కావాలి, రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. దీనికోసం నమ్ముకున్న క్రైస్తవులారా మీరు? దేవుని గురించి రాబోతుంది. దేవుడు ఒక్కొక్కరికి భయంకర శిక్షలు వేసి అయిపోతున్నాడు. క్రైస్తవులారా మీకు చెబుతున్న, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టేసుకోండి. ఐగిప్తులకి ఎటువంటి తెగుళ్ళు వచ్చినాయో క్రైస్తవ సంఘంలో దొంగ పొదలారి మీకు అటువంటి తెగుళ్ళు వస్తాయి. నకిలీ క్రైస్తవులారా మీకు అటువంటి తెగుళ్ళు వస్తాయి. మారకపోతే మారండి. క్రైస్తవులారా ఏకం కండి. క్రీస్తువులు ఎవరు? అందరూ ఏకమైపోయారు. అరే బాబు, సిగ్గు సెరలేదురా మీకు? నిన్ను ఆరాధించే నీ దేవుణ్ణి నువ్వు అంత హింసిస్తుంటే నువ్వందరూ ఒక వేదిక మీద రాలేకపోతున్నావు. నువ్వు ఎందుకు చేస్తున్నా టీడీపీలో? ఎందుకు చేరుతున్నా వైసీపీలో? ఎందుకు చేస్తున్నా
జనసేనలో, బీజేపీలో ప్రజాశాంతి పార్టీ అవసరం లేదా నీకు? ఇండియా ప్రజాబంధు పార్టీ అవసరం లేదా? ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, జై భీమ్ భారత్ పార్టీ ఉంది. ఈ విధంగా అంబేద్కరిస్టులు పెట్టిన పార్టీలు ఉండే, క్రైస్తవులు పెట్టిన పార్టీలు ఉండే, సెక్యులర్ హిందువులు పెట్టిన పార్టీలు ఉండే, సెక్యులర్ ముస్లింలు పెట్టిన పార్టీలు ఉండే. ఏం అవసరం లేదా? ఆ మోడీ కావాలి, ఆ రాహుల్ గాంధీ కావాలి, ఆ ప్రియాంక గాంధీ కావాలి, ఆ సోనియా గాంధీ కావాలి, ఈ చంద్రబాబు నాయుడు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, ఈ జగన్మోహన్ రెడ్డి కావాలా? వీళ్ళు మొత్తం మోడీ మోడీ మోడీ. ఈరోజు ప్రత్యేకంగా క్రైస్తవులారా, నేను ఇది వాట్సాప్, యూట్యూబ్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేస్తాను. మీరు నా ఇంట్లో క్రీస్తు విరోధులు వింటున్నారు, విశ్లేషకులు వింటున్నారు, మేధావులు వింటున్నారు. అరే నువ్వు ఒక జ్ఞానం అయితేరా, జ్ఞాని మాటలు నువ్వు అర్థం చేసి, నువ్వు ఒక అజ్ఞానివి. జ్ఞానం కలవాడు మా మాటలు మీకు ఎందుకు ఎక్కుతీరా? పాల్ గారి మాటలు, ఓఫీర్ గారి మాటలు, ఈ జాన్సన్ మాటలు మీకు ఎందుకు ఎక్కుతీరా? నువ్వు అజ్ఞానివి, మూర్ఖుడివి నువ్వు. నకిలీ క్రైస్తవుడి, అబద్ధ క్రైస్తవ బోధకుడు, క్రీస్తు విరోధివి నువ్వు. ఈరోజు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలి. అరే ఎవడు కాడి ఎవడు డబ్బాడు మోగించుకుంటారా మీరు? ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరో? ఏంట్రా గొప్ప కులం, పెద్ద కులం? నేను నాయుడిని, నేను గౌడిని, నేను యాదవరాజుని, నేను ముదిరాజుని, నేను అగ్నికుల క్షత్రిరాజుని. మరి కడమోళ్ళందరూ నువ్వు రాజు అయితే మరి నీ బతికెట్టేందుకు ఉంటుందిరా బాబులారా? మీ బతికెట్టేందుకు మీరు రాజులైతే మీరు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, వైసీపీ, ప్రాంతీయ పార్టీలు, అనేకమైన ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. నువ్వు రాజు కాదు, రాజకీయ బానిసలు మీరు. కులోన్మాదులారా, మతోన్మాదులారా ఓ డబ్బా కొట్టుకుంటారు మీరు. ఎవడరా రాజు? ఎవడరా రాజు? ఆదాము అవ నుంచి వచ్చినాడు. అందరూ ఆది తల్లి నుంచి వచ్చిన వాళ్ళే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము మొదటి భార్య పిల్లలు క్రైస్తవులు, రెండో భార్య పిల్లలు ముస్లింలు. అరబ్ దేశాలు, క్రైస్తవ దేశాలు 58 అరబ్ దేశాలు, 120 క్రైస్తవ దేశాలు. ఏంటండి బొంగులో గొప్ప కులం నువ్వు? ఏ రకంగా గొప్ప కులంలో ఇది చెప్పుకుంటే సిగ్గులేదా నీకు? ఈ దేశాన్ని ఎవడు పరిపాలించాడరా? చరిత్రలో చూసుకో. ఎరుకల పరిపాలించాడు, యానాది పరిపాలించాడు, మాల పరిపాలించాడు, మాదిగ పరిపాలించాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ, అక్కడి నుంచి వచ్చిన పిరికోళ్ళు మీరు. ఎక్కడైతే ప్రశ్నించోడు అంటారన్నోడు ఈరోజు మీకు. ప్రశ్నించినోడు అర్బన్ నక్సలైటు, ప్రశ్నించినోడు ఏర్పాటువాది, యూదులు. వాళ్ళు దేశద్రోహులకి హిట్లర్ 60 లక్షల మంది యూదులు విషవాయువులు పెట్టి చంపేశారు. మరి ఆ యూదులే కదా ఈరోజు అగ్రకులం. నేను యూదులని చెప్పుకుంటాడు వీళ్ళు, యాదవులు చెప్పుకుంటారు. మరి ఒక టైంలో మరి అది అంటరాని కులమే. ఈ ఎస్సీలు అంటే వీళ్ళకి పడతాం. వీళ్ళు పెద్ద కులం అంట. మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి వీళ్ళు? పెద్ద కులం, వాళ్ళు చిన్న కులం. ఎందుకు కొట్టు చేస్తారు? ఎస్సీలు అంటే బీసీలకు పడదు, బీసీలు అంటే ఓసీలకు పడదు, అన్నంటే తమ్ముడికి పడదు. పాములు మీరు, సర్ప సంతానం. పాములు పుట్టినప్పుడు పిల్లలు తింటారు. ఓ మనిషిగా చూడలేను. నువ్వేం మనిషివి, నువ్వేం రాజువి, నువ్వేమి ఈ దేశాన్ని పరిపాలించేవారు? నువ్వు సిగ్గులేనోడా? చెప్పుకుండా సిగ్గుండాలి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా నామినేషన్ వేయండి. క్రైస్తవులారా వేయండి. ఈ మచిలీపట్నంలో ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున, ప్రజాశాంతి పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయండి. గెలుస్తారు మీరు. ఎవరు క్రైస్తవులు అనేవాడు ఎవడు కూడా బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ ఉండటానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడంటే భయం లేదరా మీకు క్రైస్తవులారా? దేవుడంటే భయం లేదా? దేవుడు చెబుతున్నావు ఈ మాట. ఇది నేను కాదు. అందరూ కూడా ప్రజాశాంతి పార్టీలోకి రండి.
ఇండియా ప్రజాబంధు పార్టీలో రండి. అవసరమైతే ఇండిపెండెంట్ పార్టీలు, ఉద్యమ పార్టీలోకి రండి. ఎవడు కూడా బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ, వైసీపీలో ఉంటానికి వీల్లేదు. ఒకవేళ అవకాశం ఉంటే ఉన్న పార్టీల్లో ఎంతో కొంత సెక్యులరిజం, సోషలిజం, దేవుడి యందు భయభక్తులు కలిగి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. మోడీ మొత్తాన్ని బెదిరించేస్తున్నాడు, మొత్తాన్ని బెదిరిస్తున్నాడు. ఈడీ అధికారులు, సిబిఐ అధికారుల దగ్గరలో పెట్టుకున్నాడు. మొత్తం ప్రాంతీయ పార్టీలన్నింటినీ చేతిలో పెట్టుకున్నాడు. కాబట్టి మిత్రులారా, ఉంటాను. దయచేసి క్రైస్తవులారా ఏకం కండి. అందరూ ప్రజాశాంతి పార్టీలోకి రండి, ఇండియా ప్రజాబంధువు పార్టీకి రండి. ఇంక వేరే మార్గం లేదు. మీరు రాకపోతే దేవుని యొక్క ఉగ్రత